పురం నగరంలో ప్రభుత్వ నిర్వహణలో జరుగుతున్నటువంటి అతిపెద్ద మహిళా డిగ్రీ కళాశాల కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల. కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఒక సంవత్సరం నుంచి కళాశాలలోనూ అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్టల్స్లో అనేక సమస్యల నడుమ ఈరోజు విద్యార్థులు అక్కడ సమస్యల నడుమ విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. గత 3-4 నెలల క్రితం హాస్టల్ నిర్వహణ లోపం వల్ల హాస్టల్లో పడుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఎలుకలు దాడి చేసి వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి మనందరం గతంలో కూడా చూసాం. అదేవిధంగా 2-3 సార్లు అక్కడ ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. గత 2 నెలల క్రితం అక్కడ ఉన్నటువంటి పీఈటీ ఎవరైతే ఉన్నారో ఆయన విద్యార్థినులతో షూ సంబంధించిన లేస్ కట్టించుకున్న తరుణం. అనేక సమస్యల నడమ ఈరోజు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల అనుబంధ హాస్టల్స్లో ఉన్నాయి. ఈరోజు ఆ హాస్టల్కి సంబంధించి నిర్వహణకు సంబంధించి ఈరోజు 9 సంవత్సరాల నుండి ఒకే కాంట్రాక్టర్ ఫుడ్ సంబంధించిన సరఫరా ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. ఈరోజు ఒక్కో విద్యార్థితో సంవత్సరానికి 25,000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈరోజు 8 నెలలు మాత్రమే హాస్టల్ నిర్వహణ జరుగుతుంది. అంటే ఒక నెలకు 3,100 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్థులపై అధిక భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల గర్ల్స్ హాస్టల్లో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ అనేక సమస్యలు ఉన్నాయని అనేక రూపాల్లో విద్యార్థులు చెప్తున్నా ఈరోజు సమస్య చెప్పినటువంటి విద్యార్థిని టార్గెట్ చేసేటువంటి తరుణం ఈరోజు ఆ కళాశాలలో కనపడుతుంది. అక్కడ నాణ్యమైన భోజనం లేదని ఈరోజు నాణ్యమైనటువంటి భోజనం అందించాల్సినటువంటి మేనేజ్మెంట్ కానీ హాస్టల్ నిర్వహణ కూడా ఈరోజు నాణ్యమైనటువంటి భోజనం అందించలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రధానంగా గర్ల్స్ హాస్టల్స్లో ఈరోజు పురుషులు ప్రవేశించి ఈరోజు హాస్టల్ నిర్వహణ చేయడం అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. దీని మీద అధికారులు అదేవిధంగా ఆర్ఐఓ గారు కమిషనర్ గారు సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. దాంతోపాటు ఏదైతే కాలేజీ సంబంధించినటువంటి కళాశాల ఉందో దాని సెక్యూరిటీ సంబంధించి ఏదైతే రిజిస్టర్లో ఒక పేరు ఉంటూ ఆ కళాశాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీగా 28 సంవత్సరాల అబ్బాయి ఈరోజు అక్కడ సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి తరుణం. దీనిపైన కూడా సమగ్రమైన విచారణ చేసి విద్యార్థులపై ఫీజుల భారాలు తగ్గించాలని అదేవిధంగా ఓపెన్ టెండర్లకు ఏదైతే 9 సంవత్సరాల నుంచి ఒకే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ రకంగా కాకుండా ఓపెన్ టెండర్లకు పిలవాలని దాంతోపాటు అక్కడ నాణ్యమైన భోజనం అందించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.